అట్లీ అల్లు అర్జున్ అంటే ఏదో పిల్ల బచ్చ సినిమా అనుకున్నా, లైక్ స్టోరీ రొటీన్గా ఉంటుందిలే అని. కానీ వీళ్ళు కలిసిన మనుషుల్ని చూసాక అర్థమైంది పిల్ల బచ్చ సినిమా కాదు, పిల్లల మీదనే పెద్ద బచ్చ సినిమా అని. అవతార్, ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ ఈ సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ని కలిసారు వాళ్ళు. సైంటిఫిక్ యాక్షన్ మూవీ అంటున్నారు, సో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ఎన్ని రోజులని ఒకే లెవెల్ ఆఫ్ మూవీస్ తీస్తారు. మన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వాలి. సో ఇలాంటి విషయంలో ట్రోల్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే మేలబ్బా. అండ్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంటర్వెల్ ఫైట్ మూన్ మీద ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం రాకెట్కి అయితే ఖర్చు అవుతుంది. మీరు ఏమైనా చందాలు ఇస్తే ట్రై చేస్తాం. మరి అట్లీ అల్లు అర్జున్ అంటే ఏదో పిల్ల బచ్చ సినిమా అనుకున్నా, లైక్ స్టోరీ రొటీన్గా ఉంటుందిలే అని. కానీ వీళ్ళు కలిసిన మనుషుల్ని చూసాక అర్థమైంది పిల్ల బచ్చ సినిమా కాదు, పిల్లల మీదనే పెద్ద బచ్చ సినిమా అని. అవతార్, ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ ఈ సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ని కలిసారు వాళ్ళు. సైంటిఫిక్ యాక్షన్ మూవీ అంటున్నారు, సో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ఎన్ని రోజులని ఒకే లెవెల్ ఆఫ్ మూవీస్ తీస్తారు. మన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వాలి. సో ఇలాంటి విషయంలో ట్రోల్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే మేలబ్బా. అండ్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంటర్వెల్ ఫైట్ మూన్ మీద ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం రాకెట్కి అయితే ఖర్చు అవుతుంది. మీరు ఏమైనా చందాలు ఇస్తే ట్రై చేస్తాం మరి.